కాన్వాయ్ని కూడా ఆయన ప్రయాణించే వెహికల్ని కూడా తీసుకెళ్ళిపోయారు. ఏం చెప్తారు సార్? ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద ఏ రకంగా అయితే కేసులు పెడుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు. మరి కారులో ప్రయాణిస్తున్నటువంటి తోటి ప్రయాణికుడి మీద ఏ రకంగా కేసు పెడతారా అనేది ఇది మాకు కూడా అర్థం కాని విషయం. ఎందుకంటే ఈరోజు రోడ్డు పైన ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అలా అని చెప్పేసి డ్రైవర్ మీద కేసులు పెట్టడం చూసాం, కానీ ఎక్కడ ప్యాసింజర్ల మీద కేసులు పెట్టడం మాత్రం చూడలేదు. అది కూడా అక్కడ వాస్తవానికి వీడియోని కూడా మీరు చూస్తే ఎడిట్ చేసేసి కేవలం వాళ్ళకి కావాల్సింది ఏదైతే ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు మాత్రమే చూపించి దాని తర్వాత వీడియో ఎక్కడ కూడా ప్రసారం కావడం లేదు. మరి ఎందుకు ఆ విధంగా మార్పు చేస్తున్నారు, ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అనేది ప్రజలకు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి కేసులకి ఎవడు కూడా భయపడే ప్రసక్తే లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మా నాయకుడిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఈ రకంగా మీరు కేసులు పెట్టి భయపెట్టాలనుకోవడం అనేది అవివేకం అని చెప్పి తెలియజేస్తాం. సార్, మీ స్నేహితుడు అల్లు అర్జున్ సినిమాలో పుష్ప సినిమాలో రప్పా రప్పా డైలాగ్ పెట్టినందుకు, అది సినిమా డైలాగ్ అని చెప్పినందుకు కూడా దాని మీద కూడా టీడీపీ నేతలు వాళ్ళంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రెచ్చగొట్టే విధంగా జగన్ వ్యాఖ్యలు చేస్తానమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆ డైలాగ్ని ఆయన చెప్పలేదు. ఆ మీటింగ్కి వెళ్ళిన వ్యక్తి ఒక అతను ఆ ప్లకార్డ్ పట్టుకొని ఉన్నారు. ఆ ప్లకార్డ్ మీద ఏముంది అని చెప్పేసి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ ప్లకార్డ్ పట్టుకున్న వ్యక్తి ఎవరు అంటే మనకందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త, ఒక పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి మనిషి. మరి అటువంటి మనిషి వైఎస్ఆర్సీపీ ర్యాలీలో ఎందుకు పాల్గొన్నాడు అనేది తేల్చాల్సినటువంటి అంశం. మరి ఆ వ్యక్తికి తెలుగుదేశం మీద అసంతృప్తితోటి వచ్చి ఆ ర్యాలీలో పాల్గొన్నాడా, లేదా కావాలని కుట్రపూరితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇలాంటి కేసులు పెట్టడానికి ప్రతి చోట కూడా తెలుగుదేశం వాళ్ళ ఒక కోవట్లని ఈ విధంగా కోవట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు అనేది కూడా తేల్చాల్సిన సమయం ఉంది. ఇవన్నీ కూడా చిన్నపిల్లల మనస్తత్వం కనపడుతుంది. ఎక్కడా కూడా కేసులు పసలేని దానిలో కూడా ఈరోజు కేసుల్లో పెట్టి ఇరికియాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, తగిన మూల్యం చెల్లిస్తారు. అరెస్ట్ చేస్తారు జగన్ని లిక్కర్ స్కామ్లో కానీ ఈ కేసులో అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున కూటమి నేతల ప్రచారం. వాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకోనియండి. ఎవడు దీనికి భయపడే ప్రసక్తే లేదు. నువ్వు ఇంకా ఒక కేసు కాకపోతే 10 కేసులు పెట్టుకోమని చెప్పేసి అందరం కూడా చెప్తూ ఉన్నాం. సో ఎక్కడా కూడా ఆగే క్వశ్చనే లేదు. ప్రజలకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియదు. ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడతాము. ప్రజా సమస్యల మీద ప్రశ్నించేందుకు కేసులు పెడితే పెట్టుకోని భయపడేది లేదని చెప్తున్నారు. కావాలనే ఉద్దేశపూర్వకంగా కావాలని జగన్ వెహికల్ తీసుకెళ్లడం కానీ కేసు పెట్టడం కానీ చేశారని శిల్ప రవి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV తాడేపల్లి నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.